ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ మందిరంలో మీ ప్రజలుగా ప్రభా తను మీ వాక్యం కొరకే చేరాగినట్లుగా మీరు జ్ఞాపం చేసుకుని మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ పూజిస్తూ ఆరాధిస్తుంటున్నాము. ప్రవీణ్ మా తండ్రి, ఈ కోరికకు మీరు ఆది అంతం వహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ యొక్క సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నిచ్చిన మా తండ్రి, షకేమో మేఘములో నుంచి మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఆత్మీయ సంచారము దయతో మా మధ్యలో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మీరు వినిపింపచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఇంటిలో ప్రభా తండ్రి మీ సన్ని అనుభవించుండగా మీ సహాయం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. రాగల వారందరిని బట్టి కూడా మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. మీ ఏర్పాట్లో ఉన్న మీ ప్రజలందరూ కూడా దృష్టించవలసిందిగా ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య సీయోను గీతాల్లో 529వ పాట, పాత పుస్తకాల్లో 523. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేదరు. నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేదరు. క్షమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. క్షమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను. అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపచేయు ప్రభువు. ఎండియున్న నేలనెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు. ఎండియున్న నేలనెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు. మన ప్రభు అయినా యేసునందు, మన ప్రభు అయినా యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో
మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు. ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పొగడేదరు ప్రజలారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదరు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమా ఘనత చెల్లించుచు, మహిమా ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదరు, హల్లెలూయా పాడేదరు. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. జన్మే బ్రదర్ పాటలకు రండి. చివరిగా పాట సంఖ్య 496. క్రొత్త ప్రతులైతే 496, పాత పుస్తకాలైతే 490. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. ప్రేమలో భయమేమియు లేదు,
ప్రేమలో భయమేమియు లేదు. ప్రేమ పరిపూర్ణంబైయున్న, ప్రేమ పరిపూర్ణంబైయున్న, భయమును పారగద్రోలు, భయమును పారగద్రోలు. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. దీర్ఘకాలము ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ. దయచూపి సహించును, దయచూపి సహించును. దీర్ఘకాలము ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ. మత్సరపడది ఉత్తమ ప్రేమ, మత్సరపడది ఉత్తమ ప్రేమ. డంబముగా నడువనిది ప్రేమ, డంబముగా నడువనిది ప్రేమ. ఉప్పొంగనిది ప్రేమ, ఉప్పొంగనిది ప్రేమ. శాశ్వతమైనది ప్రేమ, స్వప్రయోజనమును, స్వప్రయోజనం ఎప్పుడు కోరనిది ప్రేమ, ఎప్పుడు కోరనిది ప్రేమ. స్వప్రయోజనమును, స్వప్రయోజనమును. అమర్యాదగా నడువని ప్రేమ, అమర్యాదగా నడువని ప్రేమ. త్వరగా కోపపడని ప్రేమ, త్వరగా కోపపడది ప్రేమ. తలచదు అపకారమును, తలచదు అపకారమును. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. దుర్నీతిలోగాక, దుర్నీతిలోగాక, సత్యాన సంతోషించు, సత్యాన సంతోషించు. దుర్నీతిలోగాక, దుర్నీతిలోగాక. అన్నిటినీ తాలుకొను ప్రేమ, అన్నిటినీ తాలుకొను ప్రేమ. అన్నిటి నమ్మి యోచెడి ప్రేమ, అన్నిటి నమ్మి యోచెడి ప్రేమ. అన్నిటి నిరీక్షించు, అన్నిటి నిరీక్షించు. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. నిలుచును విశ్వాసము, నిలుచును విశ్వాసము. నిరీక్షణయు మరి ప్రేమ, నిరీక్షణయు మరి ప్రేమ. నిలుచును విశ్వాసము, నిలుచు వీటిలో శ్రేష్టమైనది ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమను కలిగి ఉండుటకు, ప్రేమను కలిగి
శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. ప్రేమ లేనివాడు, ప్రేమ లేనివాడు, దేవుని ఎరుగనివాడు, దేవుని ఎరుగనివాడు, ప్రేమ లేనివాడు, ప్రేమ లేనివాడు. మన దేవుడు ప్రేమ స్వరూపి, మన దేవుడు ప్రేమ స్వరూపి. తన ప్రేమ మనలో సంపూర్ణ, తన ప్రేమ మనలో సంపూర్ణ సిద్ధిని పొందవలయు, సిద్ధిని పొందవలయు. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. నిన్నడుగుచున్నాడు, నిన్నడుగుచున్నాడు, నేను ప్రేమించిన ప్రభు యేసు, నేను ప్రేమించిన ప్రభు యేసు, నిన్నడుగుచున్నాడు. నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, వీరి కంటే నాపై నీకు, వీరి కంటే నాపై నీకు ఎక్కువ ప్రేమ గలదా, ఎక్కువ ప్రేమ గలదా. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. నన్ను ప్రేమించిన ఎడలా, నన్ను ప్రేమించిన ఎడలా, నా ఆజ్ఞలను గైకొనుము, నా ఆజ్ఞలను గైకొనుము. నన్ను ప్రేమించిన ఎడలా, నన్ను ప్రేమించిన ఎడలా, మీలో మీరు ఒకరినొకరు, మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్న ఎడల, ప్రేమించుకొన్న ఎడల, అది ఏ మహదానందం, అది ఏ మహదానందం. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. యెహోవా తండ్రి ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. ప్రేమలో భయమేమియు లేదు, ప్రేమలో భయమేమియు లేదు, ప్రేమ పరిపూర్ణం వయ్యున్న, ప్రేమ పరిపూర్ణం వయ్యున్న, భయమును పారగద్రోలు, భయమును పారగద్రోలు. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. దయచేసి దేవుని వాక్యంలో నుంచి ఈ దినం యొక్క బైబిల్ పఠనము కొరకై 1 సమూయేలు గ్రంథం
11వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. మార్చి కొన్ని వచ్చాను చదువుదాము. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కన్నులను ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేస్తున్నాను. అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మును రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనిదమనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలం నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని వేమని అడుగగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. అతడు అత్యాగ్రహుడై ఒక ఆడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయుదనని వర్తమానం చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చిన గనుక ఎవడైనాను నిలవకుండా వారందరూ వచ్చిరి. అతడు బేజెకులో వారిని లెక్కింపెట్టగా ఇశ్రాయేలు వారు 3,00,000 మందియు, యూదావారు 30,000 మందియు అయిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా రాజా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరొకసారి ప్రభా దీనిలో మేము మీ పాసందికి వస్తున్నాం. లేదా జ్ఞాపం చేసుకున్నాము చదవని లేఖన భాగమును మా వెనుకల్లో మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని దయలిన ప్రేమగిలిన ఆశలు అప్పగించుకుంటూ ప్రభా మీటికి రాగల వారందరిని బట్టి స్తోత్రములు, మీ ఏర్పాట్లో ఉన్న వారి నిమిత్తమై ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో సౌలు రాజుగా తాను అభిషేకించబడిన తర్వాత జరిగిన సంగతుల విషయమై 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఈ అమ్మోనీయుడైనటువంటి నాహాషు యాబేష్గిలాదుకి మీదకు వచ్చినట్లుగా చూస్తున్నాం. అమ్మోనీయులంటే మరి లోతు యొక్క సంతానం. ఇశ్రాయేల్ ప్రజలకు బద్ద విరోధులుగా వారు నడుచుకుంటూ వచ్చినారు. అందులో నాహాషు ఎంతో గర్వంతో నింపబడిన మనుషుడిగా తనను మనం చూస్తాం. కాబట్టి యాబేష్గిలాదు వారి మీదకి తను వచ్చినప్పుడు మరి యాబేషు వారందరూ కూడా ఏం చేశారనంటే తనతో ఒక నిబంధన చేసుకోవాలని వర్తమానం పంపించినారు. అంటే సహజమే అన్నమాట. అంటే యుద్ధము వారితో మనం చేయలేము, గెలవలేము అనే ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు వారు సంధి చేసుకుంటారు. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఇంకా అంటే వారు మరి అఫీషియల్గా ఓడిపోయాలని ఒప్పుకున్నట్లే అనమాట. మరి అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఎవరైతే వారు మరి వీరికి లోబడిపోయినారో యుద్ధం కాకుండానే వాళ్ళు పన్నుకు చెల్లించాలన్నమాట. వీళ్ళెంత పన్ను చెప్తే అంత పన్ను వీరికి చెల్లించాలా, అలాంటి నియమాలు ఉంటాయి. దీని యొక్క వాక్యంలో ఈ భాగంలో చూస్తే ఇప్పుడు మరి యాబేషు వారు వర్తమానం పంపించినారు, అయ్యా మేము నీకు సేవ చేస్తాము, మాతో నిబంధన చేయమని చెప్పినారు. అంటే వాళ్ళు ఎక్కడ చెప్తే అట్లా వినటానికి సిద్ధపడ్డారు వాళ్ళు. అయితే ఆ మనుషుడు ఏం చేసినాడు? 2వ వచనం, ఇశ్రాయేలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదను. కానీ మనుషుడు ఏమన్నాడంటే మీ అందరి కన్నులు ఓడదీస్తాను. అంటే ఎవరితో ఉంటున్నాడు? యుద్ధానికి వచ్చిన వారితో చెప్తున్నాడు. అంటే యుద్ధం చేసేటప్పుడు కుడి చేత్తో ఖడ్గం పట్టుకుంటారు, ఎడం చేత్తో డాలు పట్టుకుంటారు. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఏదైనా బాణం వచ్చి తగిలినా ఎడం చేతి వైపు డాలు ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఎడం కంటికి తగలదనమాట. సహజంగా కొంతమంది సైనికులు కుడి కన్నులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే డాలు ఉన్న కారణాన్ని బట్టి కొంతవరకు మరి ఎడమ కన్ను అనేటువంటిది కొంత ప్రొటెక్ట్ చేయబడుతుంది అనమాట. కానీ అంటే ఈ మనుషుడు ఏమంటున్నాడంటే కాబట్టి మీరందరూ నా చేతిలో ఓడిపోతారు, మిమ్మల్ని అందరినీ కూడా మీ కన్నులన్నీ అంటే అంత చిత్తుగా మీరు ఓడిపోతారు.
అని అటువంటి వర్తమానం అంటే ఖచ్చితంగా మీరు యుద్ధం చేయండి. మేము చేయలేమురా బాబు అంటే, అయితే రండి, నా చేతులు మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను, మీ కనులన్నీ ఓడిపోతాయి, కాబట్టి నేనైతే యుద్ధం చేసి తీరాల్సిందే అనేటువంటి వర్తమానం. కాబట్టి ఈ మనుషుడికి ఎందుకు ఇంత ధైర్యం దేన్ని బట్టి వచ్చింది? యాబేషు వారి మీదకి వచ్చినప్పుడు ఇలాగ పలకటగల కారణం ఏమిటి అని అంటే, యాబేషు వారు దేని వాక్యంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడొచ్చు. న్యాయాధిపతులు, దీనికి ముందు మొదటి సమయంలో ముందు రూతు గ్రంథం ఉంటుంది, దానికి ముందు న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. 21వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు అసందర్భం కానీ, అయితే ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్ని గోత్రాల నుండి వచ్చారనమాట. అయితే ఒక గోత్రం వారు రాలే. ఎవరు రాలేదయ్యా అని అంటే, దేని వాక్యంలో చూడండి, ఇక్కడ 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనం. మరియు వారు ఇశ్రాయేలు గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా, 9వ వచనం, సమాజమునకు చేరిన యాబేష్గిలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒక్కడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి యాబేష్లో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నవారు ఒక్కరండి ఒకరు రాలే. అందుకని ఇప్పుడు ఈ మనుషుడు ఎవరైతే తను ఉంటున్నాడో, తనకున్నటువంటి ధైర్యము ఏమిటంటే, నాహాష్ అనేటువంటి ఈయనకున్నటువంటి ధైర్యం ఏంటంటే, ఈ యాబేషు వారు కాబట్టి మరి ఇశ్రాయేలీయుల విషయంలో వారు ఏమాత్రం కూడా సహాయం చేయలే. ఈయన ధైర్యం ఏంటి? వీరు వాళ్ళకు ఒక్కరు కూడా సహాయం చేయలేదు కాబట్టి వారు ఎవ్వరు వీరికి సహాయం చేయలేరు అనమాట. అది వీరి సహాయానికి ఎవ్వరు కూడా రారు అనేటువంటి ప్రక్రియలో ఈ మనుషులు అంత ధైర్యంగా, వాళ్ళు సహజంగా అవతల మరి ఏమంటారు సైనికులు కనుక వారు సంధి చేసుకోవాల్సి వస్తే, సమాధానం పడిపోతే వీళ్ళకి ప్రయోజనం. వీరు ఎంత పన్ను కావాలంటే అంత పన్ను వాళ్ళు చెల్లిస్తారు, వీరు ఏం చేస్తే వాళ్ళు చేస్తారు. కానీ ఈ మనుషుడు ధైర్యం ఏంటి? ఎందుకు యుద్ధమే చేస్తాడన్నాడు? యుద్ధమే జరిగినప్పుడు ఎవరైనా కూడా పోవచ్చు కదా. అవన్న ధైర్యం ఏంటంటే, యాబేషులాదు వారు మరి ఒక్కడు కూడా మరి ఇశ్రాయేలుకు అక్కర్లో ఉన్నప్పుడు, పోరాడాల్సి వచ్చినప్పుడు సహాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు వీరికి ఒక్కడు కూడా సహాయం చేయడు అనేటువంటి ధైర్యంతో ఆ మనుషుడు ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇది నాలో జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, శత్రువు యొక్క ధైర్యం కూడా అదే. శత్రువు కూడా అదే. అందుకనే దేవుని ప్రజల్లో సహవాసం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. ఒకరితో ఒకరు కలుసుకొనుట అనేటువంటిది, దేవుని ప్రజలు సహవాసం కలిగి ఉంటాం అనేటువంటిది వారి ఆత్మీయ జీవితంలో మేలు పొందుడు కొరకు కారణమవుతుంది, ఆత్మీయంగా బలపరచబట్టు కొరకే కారణమవుతుంది. కానీ ఒకవేళ మాకేం సంబంధం, ఆడ మీటింగ్ వేస్తే మాకెందుకు అంటే, వేరే ఏమంటారు స్వాత సభల గురించి నేను చెప్పట్లేదు. కాబట్టి సహవాసంలో ఆయా సందర్భాలలో ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తుంది, ఎవరైనా మనల్ని ఆహ్వానించుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కాబట్టి సహవాసం కొరకే మనం చేరి వెళ్ళటం అనేటువంటి ఒక మంచి ప్రక్రియ మనం కలిగి ఉండాలి. కాబట్టి ఒకరితో ఒకరికి స్థానిక సంఘంలో కూడా దేవుని ప్రజలుగా కాబట్టి మనం కూడి రావటం అనేటువంటిది, తర్వాత మరొక స్థలంలో దేవుని ప్రజలతో సహవాసం కొరకు వెళ్ళటం అనేటువంటిది, అది మనకు ఆత్మీయ జీవితంలో ఎంతో మేలు చేసేటువంటి ప్రక్రియ. అందుకనే ఈ యొక్క పరిచర్య పునాది వచ్చిన భాగం మనం ఎరుగుదాం. అపోస్తుల బోధ ఎందునో సహవాసము అన్నమాట. కానీ దేవుని ఇంటికి మనం చేరుస్తున్నామంటే సువార్త కొరకు ఎందుకు వెళ్తున్నాం? స్తుతి కొడుకు అయితే ఎందుకు పోతున్నాం? ప్రత్యేకమైన ప్రత్యేక కుడికలు కాబట్టి పోతున్నామనే ఎందుకు పోతున్నాం? సరే, ఎన్నో కారణాలు, దేవుని సన్నిధి కొరకు పోతున్నాం, వాక్యం కొరకు పోతున్నాం, అనేకమైన కారణాలు ఉంటున్నాయి. వాటిలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సహవాసం కొరకు వెళ్తున్నాం అనమాట. అది కానీ నేను ఎంత మేళ ఆత్మీయంగా దేవుని వాక్యము మరి ద్వారా నేను మేలు పొందుతున్నామనేది తర్వాత విషయం, కానీ మొదట సహవాసం ద్వారా నేను మేలు పొందుతానమాట. అందులో దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంటుంది. దయచేసి నెహెమ్యా గ్రంథం, యోబు గ్రంథానికి ముందు ఎస్తేర్ ఉంటుంది, దానికి ముందు నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది గనుక గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నారు. కాబట్టి ఒకరొకరికి చాలా కాబట్టి చాలా ఎడముగా ఉన్నారు. అందుని వాక్యంలో మరి అంటే ఎందుకున్నారు వాళ్ళ ఎడముగా? వారి పనిని బట్టి ఉండాల్సి వచ్చింది. ఆ యొక్క చాలా విశాలమైనటువంటి ఆ గోడ కట్టాలంటే
కాబట్టి అందరూ ఒక చేటు ఉంటే ఆ పని జరగదు అనమాట. ఇక్కడ ఒకరు కట్టాలా, ఇంకా అంత దూరంలో చాలా దూరంలో ఇంకోరు కట్టాలా, ఇంకొంత దూరంలో వాళ్ళు కట్టాల్సి వచ్చిందనమాట. అందుకని వాక్యలో అందుకని నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే 20వ వచనం, గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడనో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. కాబట్టి దీని వాక్యం ఏమంటున్నాడు, కాబట్టి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మేము ఏం చేస్తామంటే బాకా ఊదుతాం. ఎక్కడ ఉన్నైతే బాకా ఊదబడిందో, అంటే ఇక్కడ వీళ్ళు యెరూషలేము మందిరం కడుతున్నప్పుడు ఒకవైపు మరి సన్బల్లతు, టోబియా, కాబట్టి కొందరి నుంచి వారు పోరాటాన్ని ఎదుర్కొంటూ వచ్చినారు. ఆ పని జరగకుండా ఆపు చేయించడం కొరకు ఎన్నో ప్రయత్నాలు శత్రువు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు వాళ్ళకి 2 పనులు ఉన్నాయి. ఒకటేమో వారితో పోరాడాలా, రెండవదేమో గోడ కట్టాలా. అది కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ 2 పనులు మనకున్నాయి. ఒకటి శత్రువునే సాతానుతో మనం పోరాడాలా, రెండవదిగా ఆత్మీయంగా మనల్ని మనం కట్టుకోవాలా. కానీ ఈ 2 పనులు మనం కలిగిన వారికి ఉంటున్నాం. ఇలాంటి సందర్భముగా కానీ ఎవరైనా కనుక మరి ఆ పని ఆపు చేయడానికి వస్తే ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు అట్లా దూరంగా ఉన్నారు కాబట్టి శత్రువుతో పోరాడలేరు. అందుకని ఏమంటున్నాడంటే ఎక్కడైతే శత్రువు మరి తన కార్యము ప్రారంభిస్తాడో అక్కడ నుండి ఏం చేయబడుతుంది, బోర. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రభుచితమైతే ఇంకో మరి ఒకటి సందర్భాల్లో మనం జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ ఎక్కడి నుండి బోర వదబడుతుంది, ఒకసారి ఇక్కడ నుండి వదబడింది, అందరూ ఆడికి వెళ్ళాలన్నమాట. ఇంకోసారి అక్కడి నుంచి బోర వినిపించింది, అందరూ ఎక్కడికి వెళ్ళాలా. కాబట్టి అందుకని ఏదైనా వాక్యంలో ఏం రాయబడుతుందంటే కాబట్టి మరి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. కాబట్టి యాబేష్గిలాదు వారి మీదకి ఈ నాహాష్ అనేటువంటి మనుషుడు ఇంత ధైర్యముగా వచ్చుగుల కారణం ఏంటంటే వారు సహవాసం విషయమై ఎంతో నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని కనుపరిచినారు. ఇతరులకు సహాయం చేసే విషయంలో నిర్లక్ష్యం వారు కనుపరిచినారు. కాబట్టి ఇప్పుడు వారి ధైర్యం ఏంటంటే వీరి సహాయం నాకు ఎవ్వరూ రారు అనేటువంటిది. అందుకనే బెత్లెహేంలో దేవుని ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాలా, ఎప్పుడు మా మందిరము మేము అనే దాని విషయం ఉండకూడదు. పరిచర్లో ఇతరులకు సహాయపడి కొరకైనా మక్కువ కలిగి ఉండాలా. ఎక్కడైనా సువార్త దండయాత్రని అనౌన్స్మెంట్ చేసినారనుకోండి, ఇక్కడ నుండి గుంపులుగా వెళ్ళి వారికి సహాయం చేయాలా. అదేంటన్నా మనకే రాలేకపోతున్నాం ఆడికంటే అట్లా లేదు. ఇక్కడికి రావాల్సిందే. అంతకంటే ప్రాముఖ్యంగా ఇతర స్థలాలకు కూడా వెళ్ళి సహాయం చేయాల్సిందే. ఏదైనా మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనం వెళ్ళడం ద్వారా కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సరే ఒట్టి చేతులతో వెళ్తామా, ఇంకా మరి ఎట్లా వెళ్ళాలనే తర్వాత విషయం, ఇది ఆ సందర్భం కానీ. కాబట్టి మరి మనం సహాయం చేయాలా. కానీ దేని యొక్క వాక్యంలో మరి ఈ దినాలలో దేని యొక్క ఉద్దేశం ఏంటంటే యాబేష్గిలాదు వారి మీదకి మనుషుడు కాబట్టి ఇంతగా మరి విజృంభించిన కారణం ఏంటంటే వారు కాబట్టి ఇతరులకు సహాయపడే విషయంలో, సహవాసంగా చేరొచ్చే విషయంలో కాబట్టి ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చినది కాదు. ఆ ధైర్యంతోనే ఆ మనుషుడు కాబట్టి అలాగ చేస్తూ వచ్చినాడు. ఆ సందర్భంగా మనం చూస్తాము ఈ 1 సమూయేలు గ్రంథంలో ఎప్పుడైతే ఆ వర్తమానం తెలిసిందో ఏం చేశారని చూడండి. 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. ఎందుకు ఏడ్చినారు అంటే వారికి కూడా అర్థమైపోయింది, అంటే రేపు మనకి ఎవ్వరు సహాయం చేయరు, ఖచ్చితంగా ఆ మనుషుడు చెప్పింది చేస్తాడు. కాబట్టి మనం పన్ను కట్టడం కూడా కష్టమే. వారి ఆయా కట్టడాలు కట్టించుకుంటుంటారు వారి దేశానికి సంబంధించినవి, అవి కూడా కష్టమే. కానీ ఇది ఇంకా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అందుకని వారు ఏమి చేయలేక ఇరకాటంలో ఉండిపోయినారు, మరి బిగ్గరగా ఏడ్చారని దేని వాక్యంలో వ్రాయబడతా వచ్చింది. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. 5వ వచనం, జనులు సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు, పొలము నుండి ఏం చేస్తాడని చెప్పండి, పశువులుగా వస్తున్నాడు. అక్కడేమో గాడిదలు ఎతకమంటే వెళ్ళిపోయినాడు. ఈయన పశువులు అంటే చాలా మక్కువలాగా ఉంది ఈయనకి. సరే మొత్తానికి పశువులను తోలుకొని వస్తూ ఉన్నాడు అన్నమాట. ఒక తలంపు ఏంటంటే కాబట్టి మొట్టమొదటిగా మరి ఈ భాగంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే సహవాసం యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటున్నాం. రెండవ పాఠం ఏంటంటే ఒక తలంపు ఏంటంటే సౌలు విషయమై, సౌలు ఇంతకుముందంటే కాబట్టి దేవుడు నేను ఇశ్రాయేలు అందరినీ ఎంత అభిష్టం కలిగి ఉన్నారయ్యా అని అంటే సరే తగ్గించుకున్నాడు, నేను యోగ్యునిగా నిర్ణయించుకున్నాడు, అవన్నీ మంచిదే. ఇప్పుడు తను రాజుగా అభిషేకించబడ్డాడు. ఇప్పుడు తాను ఎప్పుడు లాంటి మనుషుడు కాదు, ఒక ప్రత్యేకమైన మనుషుడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక శ్రేష్టమైన ఉన్నతమైన స్థానం కొరకై దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సౌలు విషయంలో ఆ గమనం ఏ మాత్రం కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడలేం. ఏం చేసినాడనంటే శుభ్రంగా మళ్ళీ ఏం చేసినాడంటే ఏమి ఎరగనట్లుగా తనకు దేవుడు ఏ శ్రేష్టమైనటువంటి స్థానముల కొరకై ఏర్పాటు చేస్తున్న సంగతి అసలు తనకు ఎరుకేలేనట్లుగా
పశువులు తోలుకుంటా వెళ్ళిపోయినాడు. పేతురు కూడా అట్లానే కదా, యేసుప్రభు సమాధి చేయబడిన తర్వాత కానీ పేతురు ఏం చేసినాడు, రండి ఇంకేం చేద్దాం, ఇంకా చేపలు పడదాం పదండి అని చెప్పి వెళ్ళిపోయినారు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి వారు చెప్పిన సంగతులు ఏంటి, అవేవి వారు జ్ఞాపం చేసుకోలే. కాబట్టి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఏదో ఆ శిష్యులుగా ఉండి ఆయన వెంబడి తిరగటం కొరకు మాత్రమే కాదు. కాబట్టి ఆ తర్వాత క్రమంలో అపోస్తులుగా ఉండి సంఘంలో కట్టడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అంతవరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలే. ఆ తర్వాత నిత్యత్వంలో సింహాసనాల మీద ఉండడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కిరీటదారులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మరి ఇశ్రాయేల్ ప్రజలకు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంగతులన్నీ మర్చిపోయి పేతురు అన్నాడు, పోదాం బా చేపలు పట్టుకుందాం పో అన్నాడు. ఈ మనుషుడు అట్లనే కనబడుతున్నాడు. కాబట్టి దీని యొక్క ప్రజలుగా జ్ఞాపం చేసుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే, ఈ దినాలలో కాబట్టి బెత్లెహేములో దేవుని ప్రజలుగా ఎందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న గమనం అనేటువంటిది మనకి ఎంతో ప్రాముఖ్యమైంది. కాబట్టి ఏదో ఒక బెత్లెహేం విశ్వాసిగా ఉండే కూర్చొని 4 మాటలు వినేసి వెళ్ళిపోవడం కొరకు మనల్ని ఏర్పాటు చేసుకోలే. ఒక ఉన్నతమైన ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వచ్చిన భాగాన్ని మీకు జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తాము. దయచేసి యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయం దయచేసి 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ప్రభు అంటున్నాడు, నేను సృజించిన వారు, నేను కలుగు చేసిన వారు, నేను పుట్టించిన వారిని. అందుమాదిరే కాదు, తర్వాత 2వ వచనం ఏమన్నాడు, నా నామము పెట్టబడిన వారు. కాబట్టి అందరము మరి దేవుని చేత సృజించబడిన వారమే, అందరినీ దేవుడు పుట్టించినాడు. అయితే వీరు ప్రత్యేకంగా దేవుని చేత సృజింపబడిన వారు మాత్రమే కాదు, ఆయన నామం పెట్టబడిన ప్రజలు. అంటే ఎవరు వాళ్ళు? దేవుని ఎరిగినటువంటి ప్రజలు అన్నమాట, దేవుని జనాంగం, యేసు ప్రభు పిల్లలు వారు. అది దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకోసం వారిని దేవుడు మరి వారందరినీ తెప్పించమన్నాడంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా పేరు పెట్టబడిన వారందరినీ తెప్పించము, నా మహిమ నిమిత్తము. కాబట్టి దినాలలో దేవుడు ఎందుకోసం మనల్ని ఏర్పాటు చేస్తున్నాడంటే దేవుని మహిమ కొరకు. కాబట్టి జ్ఞాపం పెట్టుకోవాలా. కాబట్టి మరి దేవుని ప్రజలంగా మనం నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు ప్రతి దాని విషయమై. కాబట్టి నా ద్వారా దేవుని నామం ఎలా మహిమపరచబడుతుంది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం ఏమి చేసినా కూడా ప్రభు మహిమ కొరకు మనము చేసేటట్లుగా మనం సిద్ధపరచబడటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. కాబట్టి మన విషయమై దేవునికి ఏర్పాటు అనేటువంటిది, కాబట్టి దాని వెనకాల ఇంత గొప్ప ఉద్దేశం ఉంది. కాబట్టి ఆయన నామము మన ద్వారా అత్యున్నతంగా మహిమపరచబడాలా అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందో శత్రువుకి ఏం కలుగుతుందో చెప్పండి? సిగ్గు కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క నామం మన ద్వారా మహిమపరచబడదో శత్రువు అతిశయపడతాడు. కానీ దేవుని ప్రజలంగా దేవుడు మన విషయమే దేవుని ఏర్పాటు అనేటువంటిది ఈ భాగం ద్వారా మనకు జ్ఞాపం చేయబడుతుంది. కానీ ఈ భాగంలో మనం చూసినప్పుడు మూడవదిగా ఈ మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని కార్యాలు ప్రభు తాను జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. 11వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు సౌలులో తన కార్యం జరిగిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత కొందరు యోధులైన వారిలో కూడా ప్రభు, సూర్యులు యోధులు అంటారు కదా, కాబట్టి వారిలో దేవుడు కార్యం జరిగించినాడు. తర్వాత జనులందరిలో కూడా కార్యం జరిగించినాడు. అంటే దేవుని యొక్క అంటే అర్థమైందంటే అన్ని విభాగాలలో కూడా కేవలం దేవుడు మాత్రమే తానే జరిగించినటువంటి కార్యమును గురించి ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి సౌలేమో పశువులు కాయడానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు సరే వాళ్ళందరూ ఏడ్చినారు. అయితే దేవుడు ఏం చేసినాడు? ప్రభు తనలో కార్యం జరిగించినాడు. కాబట్టి మరి ఊరికనే తను మరి యుద్ధం కొరకై తను పురుకొల్పబడలే. కాబట్టి దాని వెనకాల ప్రభు తనలో జరిగించేటువంటి కార్యము గురించి మనకు జ్ఞాపం చేయబడింది. 11వ అధ్యాయము 6వ వచనం. సౌలు ఆ వర్తమానం వినగానే, ఆ వర్తమానం అంటే ఏ వర్తమానం? కాబట్టి మరి జనులందరూ దేని విషయమై ఏడ్చినారో ఆ మాటలు విన్నప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను, అతడు అత్యాగ్రహుడై అనే మాట చూస్తున్నాం. కానీ ఇప్పుడు తను
యుద్ధానికి తను పూనుకుంటా వచ్చినాడు. కాబట్టి మరి ఆ సందర్భంగా ఎలా పూనుకున్నాడు, దేన్ని బట్టి పూనుకున్నాడు? కాబట్టి ఇంకా అనేకులు ఉన్నారు కదా. కానీ తను రాజుగా అభిషేకించబడినా కూడా ఒకవేళ అప్పటికైనా సరే నేను రాజుగా అభిషేకించబడినాడు కాబట్టి నేను చేయాలని పూను, అట్లా కూడా కాదు. కేవలం దేవుని ఆత్మ తనలో జరిగించేటువంటి కార్యం. ఇది నాలో మనం ప్రార్థన చేసుకోవాల్సి ఉన్నది. కాబట్టి దేవుడు ఏదైనా సరే తానే పూనుకొని కార్యం జరిగించాలా. దేవుడు నాలో ఆయన కార్యం జరిగించకుండా నా అంతటా నేను ప్రభు కొరకై సిద్ధపరచబడలేను. ఒకవేళ కొన్నిసార్లు సిద్ధపడవచ్చు, దాంట్లో కొంత భాగం నా వైపు నుంచి ఉన్నట్లుగా కనబడవచ్చు. కానీ అయితే నిశ్చయంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే మరి కేవలం ప్రభు కార్యము చేయటం ద్వారానే ఆ కార్యం అనేటువంటిది నాలో జరిగించబడుతుంది. కానీ దీని యొక్క వాక్యంలో మరి సౌలు యొక్క జీవితంలో చూస్తున్నాం, దేవుడు అలాగున తన కార్యాన్ని దాన్ని జరిగిస్తూ వచ్చినాడు. తర్వాత ఎప్పుడైతే తను అభిషేకించబడిన తర్వాత దేని వాక్యంలో 10వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు 10వ అధ్యాయం 26వ వచనం. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను, దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన సూర్యులు అతని వెంట వెళ్ళారు. చూసారా? కాబట్టి అభిషేకించబడిన ఈ కార్యమంతా అయిపోయిన తర్వాత ఒక గ్రంథమును రాజ్య పరిపాలన గురించి వ్రాసి కాబట్టి యెహోవా సన్నిధిలో ఉంచినాడు. సమూయేలు 25 వచ్చిన చివరిలో ఉంటుంది. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసినాడు. కాబట్టి పంపివేసినాడు. సమూయేలు కూడా వెళ్ళిపోయినాడు, సౌలు కూడా వెళ్ళిపోయినాడు. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినారు. మరి నెక్స్ట్ ఏంటి? దినవాక్యంలో ఇప్పుడు సౌలు ఏం చేయాలంటే, నేను రాజుగా ఏర్పాటు చేయబడ్డాను కాబట్టి ముందు దినాల్లో కొంతమంది నాకు ప్రొటెక్షన్గా నాకు కావాలా, లేదంటే ముందు దినంలో యుద్ధం చేయడానికి కొంతమంది సూర్యులు కావాలా, మళ్ళీ బలాఢ్యులు కావాలా అని ఏమైనా అనౌన్స్మెంట్ చేసినాడా, ఏమైనా ప్రయత్నం చేసినాడా? ఇది అందరూ వెళ్ళిపోతున్నారండి, కొంతమందిని ఉండండి అనేమన్నాడా? ఏమల్లా. దేని వాక్యం ఏం రాయబడుతుందంటే, సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయినాడు అంతే. కాబట్టి సమూయేలు పోయినాడు, సౌలు దారిన సౌలు వెళ్ళిపోయినాడు. సౌలు వెళ్ళిపోతే దేని వాక్యంలో సూర్యులు అతని వెంట వారు వెళ్ళినారు. దేన్ని బట్టి వెళ్ళినారు? వారంతా వారు కలిగింది కాదు. అరే దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు, మన సూర్యులుగా ఉన్నాం, బలాఢ్యులుగా ఉన్నాం. కాబట్టి ఆ పరిపాలనలో లేదంటే ఆయా సమయంలో యుద్ధాలలో మనం సౌలుకి సపోర్ట్గా ఉండి సహాయం చేయాలా అని వారు అనుకున్నది కాదు. దేని వాక్యంలో దేవుని చేత వారి హృదయాలు ప్రేరేపించబడినాయి. కానీ బహుశా ఇటు వస్తా ఉన్నాడు, వెనక చూస్తే కొంతమంది ఉన్నారు. అడుగుంటే ఎక్కడ వస్తున్నారంటే, లేదు అయ్యా మేము కాబట్టి నీకు సహాయకరంగా ఉండే కొరకే వచ్చినాం. ఎవరు చెప్పినారు? మాకెవరు చెప్పలే. కాబట్టి దేని యొక్క తలంపు ఏంటంటే, 2వ భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి సూర్యులలో కూడా ప్రభు కార్యం జరిగించినాడు. ఇక్కడ సౌలు యొక్క ప్రయత్నం ఏమి మనం చూడలేదు, సౌలు యొక్క ఎలాంటి అనౌన్స్మెంట్ మనం చూడలేదు, సౌలు యొక్క ఎలాంటి ప్రమేయం కూడా దీని వెనకాల లేదు. ఆ తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు మరి ఆ యొక్క అమోనీయుల మీద యుద్ధం చేయాల్సిన సందర్భంలో ఏం చేసినాడు? మరి జత ఎడ్లను తునకలుగా చేసి దూతల చేత ఏం చేసినాడు? ఇశ్రాయేలు దేశంలో 4 దిక్కులకు పంపించేసినాడు. ఎవరైనా సరే సమూయేలు పక్షంగా సౌలు పక్షంగా రాకపోతే మరి ఏమన్నాడు? మీ ఎడ్లు కూడా ఇలాగనే తునకలుగా చేయబడతాయి అని వర్తమానం పంపించినా రాకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఈయన వచ్చినారు అనుకోండి, వచ్చినారు, యుద్ధం చేసినారు, 50 కిలోలు వారు కాపాడబడ్డారు. కాబట్టి అమ్మోనీయులు వారు సమూలంగా కాబట్టి మరి అపజయం పాలైనారు. అయితే ఒకవేళ రాకపోతే సౌలు ఏం చేస్తుండేవాడు? ఇప్పుడు తనకి ఏం అధికారం ఉంది? ఒక సామాన్య మనుషుడే. దేని వాక్యంలో కాబట్టి ఇక్కడ మరి అందరికీ మరి వర్తమానం 4 మూలల వర్తమానం. ఒకళ్ళు వచ్చినారు, ఏదో కొద్దిమంది వచ్చినారు అనుకోండి, మీరే వచ్చినారే అంటే మేమేం చేస్తామయ్యా, వాళ్ళు రాలేదు కాబట్టి మేము వచ్చినాం. ఏదంటే చెప్పు అంటే 10 మంది ఏం చేస్తాం, 20 మంది ఏం చేస్తాడు? సౌలు ఏం చేస్తాడు? దేని వాక్యంలో చూడండి 7వ వచనము నేను చదువుతాను, గమనించండి. ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని 4 దిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. చివరిలో ఏముందంటే, ఒకడైనను నిలకుండా వారు అందరూ వచ్చారని రాయబడింది. దాని ముందు ఏముంది? అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చెను. అది
కానీ ఆ అనౌన్స్మెంట్ చేయాల్సిందే, కానీ దానివల్ల మాత్రమే వీరంతా కూడా రాలేదు, దానికి మాత్రమే భయపడి రాలేదు. దేవుని వాక్యంలో యెహోవా భయము జనుల మీదకి వచ్చింది, దేవుడు భయం కలుగు చేసినాడు. కాబట్టి ఒక్కడ కూడా ఉండకుండా వారందరూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ప్రియులారా, కానీ మనం నేర్చుకునే మూడో పాఠం ఏంటంటే, ఈ దినాల్లో ఏ కార్యమైనా సరే, వ్యక్తిగతంగానైనా సంఘం ద్వారానైనా సారథ్య సంఘంలోనైనా సరే, కాబట్టి మరి కొందరిలోనైనా అందరిలోనైనా ఏమైనా కార్యం చేయాలనంటే కానీ ఎప్పుడు మనం మనుషులను నిందించకూడదు. కానీ పరిస్థితుల వల్ల కూడా కాదు, కేవలం అంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినవాడు. అందుకని ఆయన సమస్తము చేయుటకు సామర్థ్యము కలిగినటువంటి వాడు. చూడండి, ఇక్కడ ఈ భాగంలో సౌలులో కార్యం జరిగించినాడు, ఆ సూర్యులలో కార్యం జరిగించినాడు, జనులందరిలో కూడా ఆయన భయం నుంచి తన కార్యాలు జరిగించినాడు. అందుకని దావీదు ఈ సంగతిని ఎంతో శ్రేష్టమైన విధానంలో తను ఎరిగినవాడు. సమస్తము కూడా దేవుడు తానే జరిగించేవాడు. అందుకనే వారు ఎప్పటి కూడా కాబట్టి మనుషుల వైపు చూడలే, మనుషులను వారు నిందించలేదన్నమాట. కాబట్టి మనుషులు నిందించలేదు, లేదంటే మనుషుల వైపు వారు ఆశగా చూడలే, వారు దేవుని వైపు వారు చూస్తూ వచ్చారు. కారణం ఏంటంటే దేవుడే కార్యము జరిగించేవాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలా. కాబట్టి పరిచయ పరంగానైనా వ్యక్తిగత విషయాలైనా సరే కాక కాబట్టి ప్రభువే సమస్తాన్ని జరిగించేవాడు. ప్రభు మీద ఆధారపడ్డ కొరకై మనం అభ్యాసము చేసుకునవలసి ఉంది. వచ్చిన బాగా నేను జ్ఞాపం చేస్తాను. కీర్తన గ్రంథము 144 కీర్తనలు 144. మొదటి వచనం, నాకు ఆశ్రయ దుర్గమకు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఎవరు నేర్పించినారు ఈ సౌలు? ఎక్కడ అంటే సహజంగా పోలీసు శాఖల కొరకు కొన్ని కోచింగ్లో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. పోలీసు యొక్క ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలం ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, కాబట్టి కొన్ని వాళ్ళకు సాధన చేపిస్తూ ఉంటారు అన్నమాట. అట్లాగిన కాబట్టి ఇక్కడ ఈ భాగంలో దావీదు కాబట్టి తను ఎంతో నేర్పరిగా యుద్ధం చేస్తున్నాడు, ఫిలిస్తీన్ల మీదకి వెళ్తూ వచ్చినాడు. కానీ దావీదు ఎక్కడ నేర్చుకున్నాడు? కాబట్టి గొర్రెలు కాపరి, కర్రబట్టుకుని తెలుసు, గొర్రెలు తోడడం తెలుసు, ఇంకా దాన్ని మించితే గొర్రెల మీదకి ఏమైనా వస్తే వాటిని చంపడం తెలుసు, వాటిని తరమడం తెలుసు. కాబట్టి ఎట్లా యుద్ధం చేయగలిగినాడు? కాబట్టి మనం దేవుని వాక్యం ఎరుగుదాం కదా, గొలియాతు మీదకి వెళ్ళడానికి అన్నీ దిగేస్తే ఏమన్నాడు? ఇవేవి నాకు అలవాట్లేదని చెప్పినాడు. ఆ తర్వాత కాలంలో కత్తితో కూడా యుద్ధం చేసినాడు. ఎవరు నేర్పించినారు? దేవుని వాక్యంలో దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. కత్తి పట్టుకోవాల్సి వచ్చింది, యుద్ధం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎట్లా పట్టుకోవాలో తెలియదు, ఏ యాంగిల్లో పట్టుకోవాలో తెలియదు. వ్రేళ్ళు అంటున్నాడంట, ఆ తిప్పేటప్పుడు ఆ వ్రేళ్ళను ఎట్లా ఉపయోగించాలో అవేమీ తనకు తెలియదు అనమాట. దేవుని వాక్యంలో ఏం రాయబడుతుందంటే కాబట్టి ప్రభువే నాకు నేర్పించినాడు. ఇంకో మాట కూడా చెప్పినాడు. చూడండి ఏం చెప్పినాడు ఆయన. 2వ వచనం చదవండి. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోబచ్చువాడై ఉన్నాడు. కాబట్టి నేను రాజును కదా, వాళ్ళు నాకు లోబడాలి కదా అని ఏం ప్రయత్నం చేయలే, వాళ్ళు మేము భయపెట్టలే, లేదా బ్రతిమలాడుకోలే. యెరొబెయాము అదే చేసినాడు కదా, అందరు యెరూషలేము పోతారు, చిన్నగా తిరిగిపోతారేమో, వాళ్ళని బోనికొండ చేయాలని చెప్పి కాడే బేతుల్లో ఒకటి, ఇంకో చోట ఒకటి విగ్రహాలు పెట్టినాడు అనమాట. అంటే ప్రజలందరూ రెహోబాము వైపు తిరిగిపోకుండా కాబట్టి ఈయన నానా తంటాలు పడ్డాడు. చివరికి ఏమైంది? ఏం ప్రయోజనం పొందినాడు? తలంపోయిందంటే కాబట్టి దావీదు యొక్క సాక్ష్యం ఏంటంటే దేవుడే సహాయం చేస్తాడు, యుద్ధం చేయడానికి దేవుడే సహాయం చేస్తాడు, ప్రజలందరూ కూడా లోబడేట్టుగా చేసేది కూడా ఆయనే అన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఇక మొదటి సమయంలో 11వ అధ్యాయంలో మనం నేర్చుకునే 3వ పాఠం ఏంటంటే దేవుడు తానే కార్యమును జరిగించేవాడు. ప్రతి కార్యము కొరకు మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ప్రభు వైపు చూడవలసిన వారికి ఉంటున్నాం. అందుకని దేవుని వాక్యంలో 4వదిగా ఇంకొక మాట జ్ఞాపం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం. మొట్టమొదటిగా సహవాసం విషయమై మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. 2వదిగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి గమనము అని కలిగి ఉండాలని నేర్చుకుంటూ వచ్చినాం. 3వదిగా
దేవుని యొక్క వాక్యంలో దేవుడే సమస్తమును కార్యములు జరిగించేవాడని మనము ఎరగవలసిన వారం. ఇంకో మాటని జ్ఞాపం చేస్తాను దేవుని వాక్యంలో నుంచి. సౌలు యొక్క జీవితంలో కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే 9వ అధ్యాయము 27వ వచనం. క్షమించండి, 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయం 27వ వచనం. మొదటి సమయాలు 10:27. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యం చేసి అతని కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను. కాబట్టి వాళ్ళు ఎవరయ్యారంటే పనికి మాలోళ్ళు. సరే, మంచోళ్ళు పనికి మాల తర్వాత సంగతి. వాళ్ళు ఏమనుకుంటున్నారంట చెప్పండి? ఈ మనుషుడు మనలను ఎలాగో రక్షింపగలడు అంటున్నారు. ఆయనకి విరోధంగా కామెంట్స్ చేస్తున్నాడు, నిరుత్సాహపరుస్తున్నారనమాట. ఇప్పటికే కొంత వాస్తవంగా తన ఆత్మీయుడు, దీనుడు కూడా. కాబట్టి దేనికి కూడా ముందుకు వచ్చిన మనుషుడది కాదు. అలాంటి సందర్భంలో ఈ మాటలు వింటే తను ఎట్లా పరిపాలన చేయాలా, ఎట్లా తను ధైర్యపరచబడాలా? ఎంతో నిరుత్సాహమైన పరిస్థితులు, కృంగజేసేటువంటి మాటలు పలుకుతూ ఉంటే ఈ మనుషుడు ఏం చేయాలా? వారు చూసి వాళ్ళ సంగతులు చూస్తే రివర్స్ అటాక్ చేయాలా కదా. ఏమని? వాళ్ళ గురించి బైబిల్లో రాయబడింది, పనికి మాలిన వాళ్ళు. అరే మీరు మీ సంగతులు మీరు చూసుకోండి, కొంచెం మొరటి చెప్పాలంటే మీ బతుకులు మీరు చూసుకోండి, పనికి మాలిన వాళ్ళారా అనాలా. అంతే కదా, అన్న కూడా తప్పు కాదు. వాళ్ళు పనికి మాలిన కాబట్టి పనికి మాలిన అన్నాడు. దాంట్లో తప్పేముంది? ఆ విషయాలు ఏమీ తను పట్టించుకోలే. దేని వాక్యంలో అంటే తనలో ఎలాంటి స్పందన రాలేదు. సహజంగా మన శరీరంలో దేవుడు ఉంచిన స్థితి ఏంటంటే, ఒక సంతోషకరమైన వార్త తిన్నామనుకోండి, నవ్వు వస్తుంది, మన శరీరం స్పందిస్తుంది. ఒక కోపము కలిగే సంగతి ఉన్నామనుకోండి, కోపం వస్తుంది. లేదా ఒక బాధకరమైన సంగతి తిన్నాము కూడా బాధ కలుగుతుంది. ఇది శరీర సహజ స్వభావం అన్నమాట. అయితే ఇక్కడ సౌలు జీవితంలో కాబట్టి ఆ మనుషుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్నప్పుడు ఈయనకు కోపం రావాలా, ఈ మనుషునికి నిరుత్సాహం కలగాల. ఇక్కడ మన రాయబడిన మాట ఏంటంటే, ఏ మాత్రం కూడా ఏమంటారంటే ప్రతిస్పందన కలగలే తనలో. ఏమి చీము నెత్తురు లేదా? మనుషుడు కాదా? ఎంతగా ఆ మాటల వల్ల ఆ మాటలు తనకు తగలేదని అంటే విన్నదా లోపల కూడా వెళ్ళినాయి. అవి ఎందుకు పనిచేయలేదు? ఎంతగా పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు అన్నది కానీ ఎంతగా పనిచేయలేదంటే చెవిటి వాడైనట్టు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెవిటోని మనం తిట్టామనుకోండి, వాడు గమ్ముకుంటాడు. ఎందుకుంటాడు? వాడేం గమ్ముకుంటాడు, వినపడలేదు కాబట్టి గమ్ముకున్నాడు. అది లెక్క. అదే మరి వినపడేవాడైతే వెంటనే స్పందిస్తాడు కదా. కాబట్టి ఇక్కడ దేని వాక్యంలో అంటే ఇప్పుడు మనం చెప్తామన్నమాట, వినపడేవాడు కూడా అరే నువ్వు చెవిటి వాడిలాగా వినపడినట్లు ఉండంటే వాడు ఎందుకుంటాడు? 1, 2, 3, 4 మాటల తర్వాత 5వ మాటకి బెరస్ట్ అయిపోతాడు అనమాట. ఎన్నెను వచ్చుకునేది అని అంటాడనమాట. తలంపు ఏంటంటే ఈ మనుషుడు ఎట్లా ఉన్నాడంటే ఏమాత్రం పట్టించుకోలే. కాబట్టి చెవిటి వాడిలాగా ఉండిపోయినాడంట. అంటే ఏమాత్రం స్పందించలే, బాధపడలా, కృంగిపోలే. కాబట్టి లేదంటే వారి విషయమైనటువంటి ఎలాంటి ఆగ్రహం కూడా తనకు కలగలేదు. ఇది మొదటి లక్షణం. రెండవదిగా దేని వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, ఇందాక 11వ అధ్యాయంలో ఒక కోణంలో చూసాము, అక్కడ ఇంకో తలంపు మనం చూద్దాం. ఎప్పుడైతే ఈ మనుషుడు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఏం చేయడానికి పోయినాడంట? చదివాం కదా, 5వ వచనము, 11వ అధ్యాయం 5వ వచనం. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు. అంటే ఇంత ప్రక్రియ జరిగిన తర్వాత, అంటే ఇంత ప్రక్రియ అంటే రాజుగా అభిషేకించబడక ముందు సరే దాని మీద అంచనా లేదు కాబట్టి, వ్యామోహం లేదు కాబట్టి, సరే ఎట్లాగా దాని మీద ఆశ లేదు కాబట్టి తను తగ్గించుకున్నాడు. నేనే పాటోండి, నా కుటుంబమే పాడితే మేము అలుపులం కదా అని చెప్పినాడు, బాగానే ఉంది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు తను రాజుగా అభిషేకించబడిపోయినాడు అంతే. ఇప్పుడు తను నేను రాజు కానంత మాత్రం రాజు కాకుండా పోడు. అది ఇంతగా రాజుగా అంతకుముందు ఉన్నటువంటి స్థితి ఇప్పుడు ఉండకూడదు తనకు. ఇప్పుడేముండాలా? నా రాజ్యాన్ని నేను ఎట్లా స్థాపించుకోవాలా, ఈ అధికారాన్ని ఎట్లా పోగొట్టకుండా చేసుకోవాలా అనేటువంటి దాని విషయమై కొన్ని ప్రయత్నాలలో ఉండాలా. ఉండటం ఏమాత్రం తప్పు కాదు. అయితే మనుషులో రెండవదిగా ఏం చూస్తున్నామంటే తనకు అధికారం విషయమైనటువంటి ఏ మాత్రము
ఏమంటారంటే చింత కానీ ఏమంటారు చీమ తలకాయ అంతా మరి మక్కువ కానీ మనుషులకు లేని లేదు. కాబట్టి అధికారం విషయమై అంత ఏమంటారంటే అయిష్టమైన వాడిగా మనం చూస్తున్నాం. ఇంత శ్రేష్టమైన అధికారం ఇస్తే ఇక నాకు రాత్రి నిద్ర పట్టకూడదు, కళ వచ్చినా అదే కళ వస్తుండాల, సింహాసనము కిరీటము, అది ఆ మనిషికి అవేమీ పట్టలేదు. సౌలు రెండవ శ్రేష్టమైన లక్ష్యం అంటే తను అధికారం కొరకు ఏ మాత్రం ప్రాకులాటం తర్వాత సంగతి, ఆశించడం తర్వాత సంగతి, తన హృదయంలో ఏ మాత్రం కూడా దాని విషయమై ఆలోచన లేని వాడిగా చూస్తాం. ఎంత వింతైన సంగతే ఇది. సహజంగా ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏ మనుషుడికి అలా ఉండదు. కానీ సౌలు జీవితంలో ఈ రెండవ లక్షణం చూస్తున్నాం. మూడవ లక్షణము దేవుని వాక్యంలో తర్వాత ఈ యొక్క మొత్తానికి 11వ అధ్యాయంలో జనులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మోనీయులను అందరూ మరి జయించిన తర్వాత ఇప్పుడు దేవుని వాక్యంలో ఏం చూస్తామనంటే కొంతమంది సమూయేలు దగ్గర ప్రస్తావన తీసుకొచ్చినారు. 11వ అధ్యాయము 12వ వచనం. జనులు సౌలు మనల్ని ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించమని. దీంట్లో సౌలు యొక్క ప్రమేయం ఏముంది చెప్పండి? అడిగింది జనులు. ఎవరిని అడిగారంటే సమూయేలుని అడిగారు. ఈయనేం అడగలేదు కదా, ఈయనకేం సంబంధం? అప్పుడు అనుకోవాలన్నమాట, అమ్మయ్య సాలే, నన్ను ఇట్లా మాట్లాడతారా, నన్ను హేళన చేస్తారా, నన్ను కొంగ చేస్తారా, ఎంత నిరుత్సాహ అయితే దేవుడు నన్ను ధైర్యపరిచినా కాబట్టి సరిపోయింది. దేవుడు చూస్తున్నాడు రే, ఇప్పుడు చూసావా దేవుడు ఎట్లా ప్రతిఫలిస్తాడో చూడండి ఇప్పుడు అనుకోవాలి మనుషుడు. నాకేం పట్టింది లేని గమ్ముకుంటే సరిపోతుంది అంతే. సమయంలో ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఒకవేళ సరే ఒప్పుకోకపోవచ్చు, అది వేరే సంగతి. అప్పటి వరకు నాకాలి కదే మనుషుడు. ఒకవేళ ఒప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు నేను పట్టుకొచ్చేది మరి ప్రజలు పట్టుకొస్తారు, ప్రజలు చంపేస్తారు. అయితే ఈ మనుషుడు మనం చూస్తున్నాం 13వ వచనం. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేస్తుంది కనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు. ఏ ఒక్కరిని కూడా చంపడానికిలే అడ్డుపడినాడు ఈ మనుషుడు. అంటే అర్థం ఏంటి? కాబట్టి తనకు నిరుత్సాహం కలిగజేసేటట్లుగా మాట్లాడి బాధ పెట్టిన మనుషుల విషయమై ఏ మాత్రం కూడా మనుషుల్లో ఏం లేదు చెప్పండి, కోపం లేదు. ఈ 3 లక్షణాలు ఎవరిన లక్షణాలంటే నిశ్చయంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో ఉంటున్న లక్షణాలు. నేను వాక్యంలో మొదటి లక్షణం ఏం చూసినాము ఇక్కడ 10వ అధ్యాయంలో. కాబట్టి తను ఏం చేసినాడు? నిర్లక్ష్యము చేసినాడు. ఏం నిర్లక్ష్యం చేసినాడు? తన విషయమై ఏమైతే మాటలు అన్నాడో వాటన్నిటి విషయం నిర్లక్ష్యం అంటే లక్ష్యము చేయకపోవటం, అంతే కదా. లక్ష్యము నిర్లక్ష్యం అంటే పట్టించుకోలేదన్నమాట, పట్టించుకోలే. ఇదే లక్ష్యం యేసు వాళ్ళు చూస్తాం. రండి దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతాను గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఒక వర్తమానం ఇస్తూ యేసు వైపే చూడాలా, ఆయన వైపు చూచుచూ ఈ పందిరంగంలో పరిగెత్తాలని చెబుతూ ప్రభుని మాదిరికరంగా చూపిస్తున్నాడు పౌలు. ప్రభు దేని వాక్యం యేసు ప్రభు ఎలా ఉన్నాడని చెప్పండి? ఆయన అవమానమును ఏం చేశాడని చెప్పండి? నిర్లక్ష్య పెట్టినాడు. తల ఊపినారు. అబ్బో భలే భలే మాటలు పలికినావే దావీదు కుమారుడా, నిజంగా నువ్వు మరి మెస్సేవ అయితే దిగిరా అని అన్నారు అనమాట. తలలు ఊపినారంట. ప్రభు అనుకున్నాడు అనుకోండి, ఎన్నెన్ని ఊచుకునేది, ఉమ్మే ఊసినారా, ఇన్ని చేసినారా, ఏం నేను రాలేను అనుకున్నారా ఆయన కనుక వచ్చేసినాడు అనుకోండి, ఆయన అక్కడ నుంచి సినిమా నుంచి మనకు రక్షణ ఉండేది కాదు. కాబట్టి దేని వాక్యంలో ఎందుకు నిర్లక్ష్య పెట్టినాడు, ఎందుకు సహించినాడంటే దాని ముందే ఉంది. ఏముంది? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై.
కాబట్టి వారి యొక్క అవమానకరమైన మాటలు, మరి వారి కొరడా దెబ్బలు, వారి పిడిగుద్దులు, ఇవన్నీ కూడా ఎందుకు సహించినాడనంటే తన ఎదుట ఆనందం. ఏంటి ఆనందం? శిలువ మరణము ద్వారా, భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనం ఆయన పిల్లలంగా పోతున్నాం, మనల్ని ఆయన దక్కించుకోబోతున్నాడు. అది ఆనందం అన్నమాట. దాని కొరకు ఏం చేశాడు ప్రభు? కాబట్టి దీనిని నేను పట్టించుకోలే, నిర్లక్ష్యం పెట్టినాడు. ఆ శిలువను ప్రభు సహించినాడు. ఒకవేళ కనుక పట్టించుకోనుంటే కాబట్టి ఏమంటారు, పిలాతు దగ్గర అదే అన్నారు, ఇక్కడ అదే అన్నారు, చూపిస్తాను నా అధికారం ఏందో అనుంటే ఈ ఆనందం పోగొట్టుకున్నాడు. ఏ ఆనందం? మరి ఆనందం అంటే అది ప్రభు అన్నాడు కాబట్టి మనం అనాల్సింది అన్నమాట. మనం ఆయన దక్కకపోతే ఆయనకేం బాధ మనకు అర్థం కాలే. కాబట్టి మనము ప్రభువుకు దక్కేవాళ్ళం కాదు. మనము ప్రభువు దక్కేటువంటి ఆనందమును ఆయన పొందేవాడు కాదు. కాబట్టి ఈ దినాలలో దేవుని ప్రజలంగా దేవుడు మన కొరకే శ్రేష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి శ్రేష్టమైన సంగతులు ఉంచినాడు. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? దానిని సంపాదించుకుంటూ కొరకే పరిగెత్తాలి. దాని కొరకే పరిగెత్తుతున్న క్రమంలో కాబట్టి మనము నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితులు ఏవైనా సరేగాక, నిరుత్సాహపరిచేటువంటి మరి స్థితిగతులు ఏమన్నా, మాటలు ఏవైనా కావచ్చు కాక, వాటి వైపు మనం చూడాలి. అందుకని శత్రువు యొక్క ఉద్దేశం ఏంటంటే, కాబట్టి ఏదైతే శ్రేష్టమైనటువంటి సంతోషదాయకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ప్రభు మనకు నీ కొరకు నా కొరకు ఉంచినాడో దానిని మనం సంపాదించుకోకుండా ఉండాలని. చిన్నప్పుడు ఒక ఇంగ్లీష్ లెసన్ ఉంది. పరుగు పందెంలో ఏం చేస్తారంటే, పరిగెత్తుతూ ఉండగా ఒక బంగారు ఏమంటారు ఉండని ఇసిరేస్తారనమాట. వేసిన తర్వాత అప్పుడు శోధన కలుగుతుంది. ఆ ఉండ తీసుకుని మళ్ళీ పరిగెత్తారు, మళ్ళీ రెండో ఉండ వేస్తారు. అట్లా తర్వాత ఆ లెసన్ ఎట్లా ఎండేందో నాకు గుర్తులేదు. కానీ శత్రువు ఉద్దేశం అనమాట. అక్కడ ఈ పరుగు పందెంలో మనం బహుమానం పొందకుండా ఉండడు కొరకాయ, శ్రేష్టమైన ఆనందదాయకమైన వాడిని పోగొట్టుకుంటూ కొరకాయ. ఇది ప్రభువులో ఉండేటువంటి లక్షణం. రెండవ లక్షణం ఏం చూసినాము? సౌలు జీవితంలో అధికారం మీదే మాత్రము ఆశ లేనివాడు. యేసు ప్రభువులో కూడా అది చూస్తాం. యోహాను సువార్త సెలమ్మ పైకి లేకపోతే చిన్నగా. యోహాను సువార్త 6వ అధ్యాయం 5 రొట్టెలు 2 చేపలను మరి అందరికి పంచిన తర్వాత 15వ వచనం చూడండి. రాజుగా చేయుటకు రాబోతున్నారు. ఎందుకు వస్తున్నారు? రాజుగా చేయడానికి వస్తున్నారు. అబ్బా ఇంకేమి, ఈయనేం అడగలేదు కదా నన్ను రాజుగా చేయండి, నేను దేవుణ్ణి పరలోకం విడిచిపెట్టి వచ్చినాను అనేం చెప్పలేదు కదా. వారే చేయడానికి వస్తున్నారు, మామూలుగా కాదు. తర్వాత ఏం రాయబడుతుంది? వారు వచ్చి తన్ను బలవంతం చేయబోతున్నారు అన్నమాట. ఇంకేమి వద్దొద్దు, నేను అందుకోసం రాలా, నా ఉద్దేశం అది కాదు, నేను పరిచయం చేయడానికి వచ్చినాను, పరిచయం చేయించుకోవడానికి రాలే, ఇవన్నీ చెబితే వాళ్ళు ఒప్పుకునేట్టుగా లేరన్నమాట. బలవంతం చేయడానికి వస్తున్నారు. మౌనం ఉన్న చాలు కదా, లేదా మాట వరుసకైనా పర్లేదులే వద్దులే అని చెప్పొచ్చు కదా. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ప్రభు ఎప్పుడైతే తెలుసుకున్నాడో మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను, తప్పించుకొని వెళ్ళిపోయినాడు. అట్లనే ఒక్కరు కూడా ఆ ఉద్దేశం దాని ముందు రాకముందు వెళ్ళిపోయినాడు. కాబట్టి సౌలు నుండి ఈ లక్షణమే యేసు ప్రభువులో కూడా చూస్తాం. ఈ 3వ లక్షణం కూడా యేసు ప్రభువులో ఉన్నట్లుగా మనం చూస్తాం. సౌలు ఎలాగైతే కాబట్టి తనను నిరుత్సాహపరిచిన వారి మీద ప్రతీకారము తీర్చుకోలేదో ప్రభు కూడా అలాగనే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక. కాబట్టి ప్రభు ఏం చేశాడంట? దూషించినా బదులు దూషించలా, శ్రమ పెట్టబడి కూడా ఏం చేయలేదంట, బెదిరించలేదు. అందుకే దీని వాక్యంలో ఎందుకోసమంట 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. అది ఎందుకోసం సహించినాడు? మన కొరకే, నిన్ను నన్ను రక్షించుడు కొరకే ఆయన సహించి ఏమంటున్నాడంటే, ఒకటి మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన బాధపడ్డాడు. రెండవ కారణం ఏంటంట, మీరు తన అడుగు జాడలలో, ఆయన అడుగులో అడుగు పెట్టి ఆయన వలె ఉండటానికి, ఆయన మార్గంలో మనం వెళ్ళాలన్నమాట. అందుకోసమని ఏం రాదు, మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి 4వదిగా సౌలు జీవితంలో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన లక్షణాలు, కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వాళ్ళు ఉన్న లక్షణాలుగా చూస్తున్నాం. ఆయన లక్షణాలు సౌల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ చివరి దినాలలో. కాబట్టి ఆ 3 లక్షణాలు ఇక్కడ మనకు ప్రస్తావించబడ్డాయి కాబట్టి ధ్యానం చేసినాం. కానీ అయితే మన జీవితంలో మనం తీర్మానం చేసుకోవాల్సిందంటే, మనం ప్రభు వలే ఉండట కొరకై రూపాంతరం చెందాలా, అన్ని విషయాల్లో ఎదగాలన్నమాట.
అందుకే ఒక పాట ఉంది కదా, యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్, యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసు చివరిలో వచ్చాను మంది ఏం పాట లాస్ట్ అదే చివరిదా, యేసుని స్వరూపము కల్గి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్, యేసుని స్వరూపము కల్గి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్, అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ యథార్థతతో నింపుము, అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము, యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. కాబట్టి ఈ దినాలలో దేవుని ప్రజలంగా ఆయన స్వరూపములోనికి మనం మార్పు చెందవలసిన వారం. 4 సంగతులు జ్ఞాపం చేసుకున్నాం. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో నుంచి కాబట్టి 11వ అధ్యాయంలో సహవాసం యొక్క ప్రాముఖ్యతను గురించి జ్ఞాపం చేసుకున్నాం. తర్వాత రెండవదిగా మరి దేవుని యొక్క చేసేటువంటి ఆయన కార్యముల గురించి మనం జ్ఞాపం చేసుకున్నారు. దేవుని యొక్క ఏర్పాటుని గురించి జ్ఞాపం చేసుకున్నాం. ఆయన మనం ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడని దాని కొరకై మనం ఆలోచన కలిగి ఉండాలి. మూడవదిగా దేవుడు తాను మాత్రమే జరిగించే ఆయన కార్యం గురించి జ్ఞాపం చేసుకున్నాం. సౌలులో చేసినాడు, సూర్యుల్లో చేసినాడు, ప్రజలందరూ కూడా ఆయన కార్యం జరిగించేట్టుగా మనం చూస్తుంటున్నాం. నాలుగవదిగా కాబట్టి యేసు ప్రభు యొక్క గుణ లక్షణములను సౌలు యొక్క జీవితంలో మనం చూడగలుగుతుంటున్నాం. చివరి దినాల్లో కాబట్టి ఇలాంటి కృపను ప్రభు మన ఇళ్ళకు కనుపచ్చి సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తామండి. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ ఇంట్లో మీ ప్రజలుగా మీరు మమ్మల్ని చేర్చినారు, అందుని బట్టి మీ స్తోత్రములు ప్రభా. నిచ్చిన మా తండ్రి దేవ ప్రభా, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సౌలు యొక్క జీవితంలో ప్రభా మీరు మాకు జ్ఞాపం చేస్తాను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ చివరి దినాల్లో ప్రభా నిచ్చిన మా తండ్రి దేవ, సౌలులో ఎలాగైతే ప్రభా సూర్యులలో ప్రజలు ఎలా కార్యం జరిగించినారో, చివరి దినాల్లో ప్రభా నాలో మాలో కూడా మీరు కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. నిచ్చిన మా తండ్రి సౌలు వలె ప్రభా తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణములను మేము పెంపారినట్లుగా ప్రభా తండ్రి వాటిలో ఎదుగునట్లుగా మీరు మాకు సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేస్తాం. సహవాసం యొక్క ప్రాముఖ్యతను మేము ఎరిగేవారికి ఉండేటి కొరకై మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభా తండ్రి మీ వాక్యం మా హృదయంలో భద్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి సిస్టర్స్ మీటింగ్ కొరకే జ్ఞాపకం చేసుకున్నాము. మీ దాసాలకు కావాల్సిన మంచి ఆరోగ్యం గురించి బలపరిచి వాడుకోవాల్సింది ప్రార్థన చేస్తుంటున్నాం. దాని ఇచ్చిన మా తండ్రి రేపు మరికొన్ని శుభ్రపరిచే పనుల విషయాలు కూడా దయతో సహాయపడవలసింది ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రత్యేకమైన కోరికల విషయంలో కూడా తను మీరు కృపను అనుగ్రహించండి. మీ దాసులు కుటుంబంగా మా మధ్య రాని ఉంటుండగా తన ప్రయాణమంతట్లో కావాల్సిన సమృద్ధిని మీ కృపను మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందరము స్తోత్రం చెల్లిస్తూ సాగిలి పడుతూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిలు కూడా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక, ఆమేన్. అద్భుతము ఆలోచన నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యము అద్భుతము గొప్పది నీ ఆలోచన,
నీదు సంకల్పం బలమైనది. సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. సర్వజ్ఞాని సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే.